కన్నన్, ఉబర్ ఇండియా ప్రెసిడెంట్ ప్రభజ్జిత్ సింగ్, సిటిఓ ప్రవీణ్ నిప్పల్లి నాగా, సీఎం ప్రత్యేక కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది అని తెలియజేశారు. అదేవిధంగా విశ్వాసం విజయ్ పైనే మనకు తెలుసు, మరి అనేక నాటకీయ పరిణామాల మధ్య మరి విజయ్ సర్కార్ అయితే కొలువుదీరింది. అయితే కేవలం ఒక్క సీటు ఫస్ట్ ఒక 6 నుంచి 8 సీట్లు తగ్గాయి, ఆయనకి 108 వచ్చాయి. అంటే 10 సీట్లు తగ్గాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి మద్దతు కూడగట్టుకుంటూ ఒక్క సీటు తగ్గిన నేపథ్యంలో కూడా ఆఖరికి 4 నుంచి 5 రోజుల పాటు సమయం తీసుకుని ప్రమాణ స్వీకారానికి గవర్నర్ సంతకం వరకు అవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డ విజయ్ ఎట్టికేలకు శాసనసభలో మరి తమ యొక్క మెజారిటీని నిరూపించుకున్నారు. అది కూడా మామూలుగా కాదు, 144కి అన్నాడీఎంకేలో చీలిక రావడం వలన మరి బేషరతుగా అన్నాడీఎంకేలో 30 మంది మరి బయటకు వచ్చేసి టీవీకే పార్టీ విజయ్కు ఓటు వేయడం ద్వారా తద్వారా మరి తమ విజయ్ యొక్క సర్కార్ అయితే ఏర్పాటు చేశారు. అందరూ కూడా విజయ్ పైనే తమిళనాడు ప్రజలు మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న పరిస్థితిని మనందరం కూడా గమనించవచ్చు. మరి రానున్న రోజుల్లో విజయ్ ఒక నిష్పక్షపాత పాలన, అదేవిధంగా ప్రజా ఆమోద్య పాలన అందించాలని తమిళనాడు ప్రజలు ఎంతగానో కోరుకుంటున్నారు. మరోవైపు తమిళనాడులో ఇదే సమయంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మరొకసారి మరి ఉదయనిధి స్టాలిన్ అనే ప్రతిపక్ష నేత, డిఎంకే ప్రతిపక్ష నేత మాట్లాడిన మాటల్ని ఖండించకుండా మరి విజయ్ దానికి ఓకే అని చెప్పిన విధంగా సంజ్ఞ చేస్తూ నమస్కారం చేసిన విధానం కొంతమందిలో ఇప్పటికే మరి ఆగ్రహ జ్వాలలు రేకెత్తిచ్చున్నాయి. తద్వారా విజయ్ ఒక రకంగా కొంత నెగిటివిటీ అయ్యారు. సరిగ్గా ఈ విషయాల్ని ఒక తాటి మీదకి వెళ్ళి సరిగ్గా మరి అన్ని కుల మతాలని సరిగ్గా చూసేటట్టు మరి నిజంగా మరి సెక్యులర్ భావాలు కలిగిన పార్టీగా విజయ్ నిరూపించుకోవాలంటే హిందువులకు సంబంధించి కూడా, ఈయన పేరు జోసెఫ్ విజయ్ మనకు తెలుసు, ఆయన క్రిస్టియన్ అని తెలుసు, కానీ హిందువుల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత విజయ్ పైన ఉంటుంది. లేకపోతే మాత్రం విజయ్కి కూడా తరువాత చొక్కెదురు తప్పదు, ప్రజల్లో వ్యతిరేకత తప్పదు. దీన్ని గమనించి విజయ్ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని చెప్పి విశ్లేషకులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. చిన్న చిన్న తప్పులుంటే వాటిని కరెక్ట్ చేసుకుని విజయ్ అందరికీ సమన్యాయం పాటిస్తూ ముందుకు వెళ్ళాలని తమిళనాడు ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇక అన్నాడీఎంకేలో మేజర్ చీలిక వచ్చింది. విజయ్కే సపోర్ట్ 5 ఏళ్ల సుస్థిర పాలన అందిస్తామని సీఎం ప్రకటించారు. విశ్వాస పరీక్షలో తమిళనాడు సీఎం విజయ్ నెగ్గారు. అంచనాలకు మించి మద్దతు కూడగట్టారు. తమది సుస్థిర సర్కారని 5 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మంచి పాలన అందిస్తామని ప్రకటించారు. విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకుని అగ్ని పరీక్షలో గట్టెక్కింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విధించిన మే 13వ తేదీ గడువు లోపే బుధవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వం పాస్ అయింది. రాజకీయ ఉత్కంఠ మధ్య జరిగిన ఫ్లోర్ టెస్ట్లో విజయ్ సర్కార్కు అనుకూలంగా 144 ఓట్లు రాగా వ్యతిరేకంగా కేవలం 22 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం డిఎంకే సభ నుంచి వాకౌట్ చేయగా అన్నాడీఎంకే 2 వర్గంగా చీలిపోయింది. బీజేపీ పీఎంకేలు తటస్థంగా ఉండడం ఈ బల పరీక్షలో విశేషంగా నిలిచింది. స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తూ విజయ్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకున్నట్లుగా వెల్లడించారు. మరి ఆసక్తికరంగా ఫ్లోర్ టెస్ట్ తమిళనాడులో ఈ రకంగా అయితే ఆసక్తికరంగా జరిగింది. విజయ్ మీదే విశ్వాసం ఉంది. మరి విజయ్ ఏం చేస్తారు, ఏ రకంగా మరి ఆయన పరిపాలన ఉంటుందనడానికి 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు ఆయనకైతే గడువు అయితే ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే ఏం చేశారన్న దానికి, ఏం చేస్తారన్న దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఏ క్షణమైనా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఆర్బీఐ గవర్నర్, ఇది అనివార్యమని అందరికీ తెలుసు. ఇక అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పట్లో లేవు కాబట్టి వడ్డన షురూ అవుతుందని చెప్పి ఇప్పటికే సామాన్య ప్రజలకి, ఇదివరకంటే ఒక సామాన్య ప్రజలకి కొంత గ్రిప్పు తక్కువ ఉండేది న్యూస్ మీద అయినా. ఇప్పుడు ఈ రోజున అరచేతిలో మొబైల్ వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా న్యూస్ అప్డేట్ సామాన్యుడు కూడా, పండిత పామరులందరూ కూడా మరి నేర్చుకుంటున్న పరిస్థితి, తెలుసుకుంటున్న పరిస్థితి. వడ్డన అయితే షురూ అయింది. అయితే ఇది కావాలని కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే పరిస్థితి అయితే కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి కాబట్టి దీన్ని రాజకీయం చేయాలి అని రాజకీయ కోణాల్లో ఆలోచించే రాజకీయ పార్టీలను కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. కానీ పొదుపు మంత్రం ద్వారా దీన్ని అయితే కొంతవరకు అరికట్టవచ్చు. ఇక వడ్డనైతే షూరైంది. ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, ఆయిల్ కంపెనీలు ఎంతో లాసులు అయితే నడిపాయి. మరి ఇప్పుడైతే వడ్డన షురూ చేసేటట్టుగా అవకాశం అయితే కనబడుతుంది. ఏ క్షణమైనా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది.
రైట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలై ఇప్పటికే సుమారుగా 75 రోజులైంది. ఇప్పటి వరకు కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగనప్పటికీ ప్రభుత్వం వాటిని భరిస్తూ వచ్చింది. అయితే యుద్ధం ఇలానే కొనసాగితే ధరలు ఏ క్షణమైనా పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంచలన ప్రకటన చేశారు. భారతదేశం మొత్తం దిగుమతుల్లో 6వ వంతు ఆ ప్రాంతం నుంచే వస్తూ ఉండగా ఎగుమతుల్లో 6వ వంతు అక్కడికే వెళుతున్నాయని చెప్పారు. దీనికి తోడు విదేశాల నుంచి వచ్చే నిధుల్లో దాదాపుగా 40% ఎరువుల దిగుమతుల్లో, 40% గ్యాస్ సరఫరాలో, దాదాపు 60% ఆ ప్రాంతంలోనే ముడిపడి ఉన్నాయని, ఇది ఆ ప్రాంత పరిణామాలకు భారతదేశాన్ని ఎంతగానో గురి చేస్తుందని వివరించారు. ఇటువంటి వాతావరణంలో వేగంగా మారుతున్న అంతర్జాతీయ దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ద్రవ్య విధానం అత్యంత అనువైనదిగా, చురుకైనదిగా, వేగవంతమైనదిగా ఉండాలని ఆయన స్పష్టం చేయటం అయితే జరిగింది. ఇక తర్వాత మనకు తెలుసు కేరళ సస్పెన్స్ కథా చిత్రం నేడు సీఎం ఎంపిక. మరి కేరళలో కేసీ వర్సెస్ సతీష్ అనగా ఉంది. కేసీ వేణుగోపాల్కి మరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చే ఛాన్స్ చేస్తుందా మరి కాంగ్రెస్ పార్టీ, లేదంటే సతీశానికి ఇస్తుందా అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతుంది. ఫలితాలు విడుదలని దాదాపుగా 10 రోజులు కావస్తున్న సీఎంని ఎంపిక చేయడంలో ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. సీఎం విషయమై చర్చించేందుకు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. దాదాపుగా 40 నిమిషాలు వీరిద్దరి మధ్య చర్చలు జరిగినా కూడా ముఖ్యమంత్రి పేరునైతే ఖరారు చేయలేదు. అయితే గురువారం కేరళ సీఎం పేరును ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. సిఎల్పి తీర్మానం మేరకు అధిష్టానం అందరితో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చిందని వెల్లడించారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం జాప్యాన్ని నిరసిస్తూ రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వాయనాడ్లోని కాంగ్రెస్ కార్యాలయం బయట కొందరు పోస్టర్లు అంటించారు. సీఎం ఎంపికపై జాప్యాన్ని ఇలాగే కొనసాగిస్తే వయనాడ్ నుంచి మరోసారి గెలవలేరని హెచ్చరించారు. కేసీ వేణుగోపాల్ను సీఎంగా ఖరారు చేస్తే కేరళ ప్రజలు ఎప్పటికీ క్షమించారని తెలిపారు. ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ను కోరుకుంటుండగా గ్రౌండ్లోని క్యాడర్ మిత్రపక్షాలు వీడి సతీష్ను సీఎంగా కోరుకుంటున్నారు. హైకమాండ్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సతీష్కే మెండుగా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. నాయకుల కంటే కూడా క్రింది స్థాయి క్యాడర్ ఇంపార్టెంట్ కదా ఎవరికైనా. క్రింది స్థాయి క్యాడర్ ఏదైతే కోరుకుంటున్నారో మరి పైన కూడా అధిష్టానం కూడా అదే చేసే అవకాశం ఉంది. కాబట్టి కేసీ వేణుగోపాల్ని ఏదో రకంగా మరి బుజ్జగిస్తారు. విడి సతీష్కి అయితే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పి మరి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక రైతులకు కేంద్రం గుడ్ న్యూస్. వరికి కనీస మద్దతు ధర పెంపు క్వింటాకు 72 రూపాయలు పెంచిన కేంద్రం. ఇది నిజంగా స్వాగతించాలి. పాపం రైతులు పంట పండించి మనందరికీ కూడా అన్నం పెట్టే రైతు ఇప్పటికీ కూడా దళారుల చేతితో మోసపోతూ ఉండడాన్ని, మరి దళారులు చేసే మోసానికి గురి కాబడుతూ ఉంటాను ఇప్పటికి కూడా మనం క్షమించలేము. ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి పంట పండిస్తాడు, కానీ కనీసం మద్దతు ధర లేకపోవడం అనేది చాలా ప్రాబ్లం. ఇప్పుడైతే 72 రూపాయలు మద్దతు ధర పెంచడం అనేది రైతులకి చాలా మరి రిలీఫ్నిచ్చే అంశంగా చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా వానాకాలం ఖరీఫ్ సాగుల్లో నిమగ్నమైన అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రింబవళ్ళు మట్టితో మల్ల యుద్ధం చేస్తూ దేశానికి అన్నం పెడుతున్న కర్షకుడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలనే సదుద్దేశంతో ఏకంగా 14కు పైగా ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను చారిత్రాత్మక స్థాయిలో సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భారతీయుల ప్రధాన ఆహారమైన వరి సాగులో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా బేసిన్లో పండే ధాన్యానికి దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. క్వింటా వరకు కనీస మద్దతు ధర 72 రూపాయలు పెంచి 2441 చెల్లించాలని నిశ్చయించింది. క్వింటా జొన్న కనీస మద్దతు ధర 4023 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పంట సాగులో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు దేశానికి వెన్నుముగ్గా నిలుస్తున్నాయి. వాతావరణ ప్రతికూలతను సైతం తట్టుకుని పత్తి పండించే రాష్ట్రాలు రైతుల కోసం కనీ విని ఎరుగని రీతిలో మధ్యంతర పత్తికి క్వింటాలకు 8267 లాంగ్ స్టేబుల్ పొడవు గింజ పత్తికి అయితే ఏకంగా 8667 మద్దతు ధర కేంద్రం ప్రకటించింది. దీనివల్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోళ్ల ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక భద్రత చేకూరనుంది. ఇక అదేవిధంగా పప్పు దినుసులు, చిరుధాన్యాలు కూడా చాలా పెద్ద బీట వేస్తుంది కేంద్రం. దేశ ప్రజల ప్రోటీన్ల లోపాన్ని నివారించే పప్పు ధాన్యాల సాగును లాభసాటిగా మార్చేందుకు కేంద్రం వేసిన అడుగులు వర్షాధారిత ప్రాంతాల రైతులకు వరంలాగా మారాయి. కందులు, పెసర్లు, మినుములు వంటి పప్పు దినుసుల సాగులో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఈ రాష్ట్రాలు రైతులను